సార్ ఒక లాస్ట్ క్వశ్చన్. అంటే టోటల్గా మేము మూవీస్ అన్ని మేము అందరం చూస్తూ ఉంటాం కాబట్టి సో ప్రతి మూవీలో ఒక నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సో ఈ మూవీలో బట్ మీరు అంతకుముందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సో మర్చిపోలేనటువంటి హీరోయిన్, మనందరి మధ్యలో లేనటువంటి హీరోయిన్ గుర్తు చేస్తూ ఉంటారు, అందరు తెలిసినటువంటి పేరే. సో ఆమె దాంట్లోకి వెళ్ళి అంటే ఈ హీరోయిన్ని చూస్తే నాకు పాతకాలం గుర్తొచ్చిన హీరోయిన్ అని గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? ఆరాధ్య గురించి కాకుండా. డెఫినెట్గా నియరెస్ట్ శ్రీదేవి. అంటే ప్రతిసారి ఏ హీరోయిన్ వచ్చినా శ్రీదేవినే చూపెడతారా? ఇంకా కొత్తగా ఏదన్నా చూపెట్టడానికి ట్రై చేయరా? ప్రతిసారి ఎప్పుడు నేను చూపించను, అది కదా నేను చూపించను కదా, అంటే నా ఒక రిజంబ్లెన్స్, ఒక కైండ్ ఆఫ్ ఏ రికాల్ దాంట్లో చెప్తున్నాను, అంతేగాని దట్ డజంట్ మీన్ ఆ అమ్మాయి శ్రీదేవి లాగా ఉందని కాదు. సో ఇంకొకటి అంటే ఒక లేడీగా మేము అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే సో పర్టికులర్గా మీరు పెట్టినటువంటి మూవీ నేమ్ శారీ. సో కొన్ని టైమ్స్ మాత్రమే శారీలో చూపెట్టి మొత్తం ఎక్స్పోజ్ చేశాను, నేను అంత ముందు కూడా అడిగా. అంటే మీరు నెక్స్ట్ ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ శారీ మూవీ అని మనం తీసుకోవచ్చు. కానీ మీరు ఈ మూవీ వల్ల సమాజానికి ఏమి ఇస్తున్నారు, యూత్కి ఇలా చేయాలని మీరు చెప్తున్నారా? ఇప్పుడు నేను ఎవ్వరికి ఏమి ఇవ్వను, ఒకటే ఎవ్వరికి ఏమి చెప్పను, ఎందుకంటే నేను కూడా ఎవరిని వినను. అంటే మీరు ఇక్కడ అది ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కథ అనేది ఇన్హెరెంట్గా దాంట్లో ఏదో ఒకటి చెప్పేది, అంటే కథ ప్రకారంగా ఆ జరిగిన దాన్ని బట్టి మనకి ఏదో ఒకటి అర్థమవుతుంది, స్క్రిప్ట్లోనే అది అంతలీనంగా ఉంటుంది ఆ మెసేజ్. సో నా ఉద్దేశం దీంట్లో సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా రిలేషన్షిప్స్ చేసి ఈజీగా మన యాక్చువల్ రియాలిటీని కన్సిల్ చేయొచ్చు అవతల వాళ్ళకి తెలియకుండా. అప్పుడు ఒక్కొక్కసారి అది లైట్గా తీసుకున్నప్పుడు అనుకోకుండా అది ఒక హద్దు మీరి అది చాలా భయంకరంగా తయారవడానికి ఛాన్స్ ఉంది. అది పాయింట్.